కొంచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునొక్క గణనామములో మనందరికీ రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో మనమందరమును చేరి దేవుని యొక్క సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకుని ఆయన యొక్క మాటలు వినడానికి, స్తుతించడానికి పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవుని స్తోత్రం చెల్లింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 7వ వచనం అంటాడు, యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకునుము. తన మార్గమున వర్ధిల్లు వారిని చూచి వ్యసన పడకము. దురాలోచన నెరవేర్చుకున్న వారిని చూచి వ్యసన పడకము. కోపం మానుము, ఆగ్రహం విడిచిపెట్టము, వ్యసన పడము, అది కీడునకే కారణము. కీడు చేయువారు నిర్మూలమగుదురు. యెహోవా కొరకు కనిపెట్టువారు దేశమును స్వతంత్రించుకొందురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఒక మాట కనబడతా ఉంది. ఏంటంట? కీడు చేయువారు నిర్మూలమగుదురు. ఎవరైతే కీడు చేయాలని తపన కలిగి ఉన్నారో వారు ఏమవుతారు? నిర్మూలమవుతారు. కానీ యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు. హల్లెలూయా. నీవు యెహోవా కొరకు కనిపెట్టుకో, దేవుని కొరకు కనిపెట్టుకో, ఆయన మాట కొరకు ఎదురు చూడు. ఆశగల ప్రాణమును తృప్తిపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేశ పరిస్థితులు ఏ మాత్రము కూడా సరిగా లేవు. రాష్ట్ర పరిస్థితులు ఏమాత్రము సరిగా లేవు. కుటుంబాల్లో నెమ్మది కరువైపోయింది. ఈ సమయంలో మనమందరమును కూడా ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి జవాబు పొందుకోవాలని వచ్చాం కనుక ఆయన మాట కొరకు కనిపెట్టుకుందాం. ఆయన ఏమి మాట్లాడబోతున్నాడు? ఆయన వాక్కు మనకి వినిపించినప్పుడు ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. ఎక్కడ సమాధానం లేదు. ఎక్కడ చూసినా మరణము, మరణము, మరణం. ఈరోజు తెల్లవారుజాము 3 గంటలకి మన ఆంధ్ర బ్యాంక్ రోడ్డు మీద తన ఇంటి దగ్గరలోనే ఆ జోల్ షాపు శేఖరు మరణానికి గురైపోయాడు. తను అనుకోలేదు, తనకి ఇల్లుకి ఏదో స్లాబ్ వేయాలని మెట్లు వస్తుందని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చి మెట్లు వేయించుకుందామన్న సమయంలో ఒక కారు స్పీడ్గా వచ్చి గుద్ది అక్కడికక్కడే చనిపోయాడు. పోనీ ఎక్కడో యాక్సిడెంట్ అవ్వలే, ఎక్కడో దూర ప్రాంతంలో జరగలే, ఒక హైవేలో జరగలే, తన ఇంటి దగ్గరలోనే తన మరణం వచ్చింది. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ కుటుంబాల్లో నెమ్మది ఉంది? ఏ కుటుంబాల్లో సమాధానం ఉంది? భయంకరమైన పరిస్థితి. మగపిల్లల కంటే ఆడపిల్లలు కూడా మరీ విపరీతంగా తయారైపోయారు. ఒక తల్లి మందలించిందంట, నువ్వు వయసు చిన్నది, 10th క్లాసు చదువుతుంది, నీ వయసు చిన్నది, ఇప్పుడు కాదు ప్రేమ తర్వాత చెప్పేటాడికి. ఎవరినైతే ప్రేమించిందో అతనితో కలిసి తల్లిని చంపేసింది. చాలా భయంకరంగా ఉన్న ఏ కుటుంబంలో నెమ్మది ఉందండి? ప్రభు యొక్క రాకడ చాలా సమీపంగా ఉంది. ప్రభు చెప్పిన మాట అక్షరాల నెరవేరుతా ఉంది. ఇది బయట వారికి అర్థం కాకపోవచ్చేమో, కానీ దేవుని వాక్యము తెలిసిన మనం
ఆ మాటకు విధేయత కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆశీర్వదించి నడిపించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అన్నాడు లూకా సువార్త 23వ అధ్యాయం 17వ వచనంలో 27వ వచనంలో అంటాడు, గొప్ప జన సమూహమును ఆయనను గురించి రొమ్ము కొట్టుకునిచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. దేవునికి స్తోత్రం. అందుకే ఈరోజు స్త్రీలకు ఉండే బాధ్యత. ఆ రోజు కూడా యేసు ప్రభు సిలువను మోస్తున్నప్పుడు ఎక్కువ శాతం ఎవరు వచ్చారు? స్త్రీలే వచ్చారు. ఇప్పుడు కూడా మందిరాల్లో ఎవరుంటారు? స్త్రీలే ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? రొమ్ము కొట్టుకునిచు దుఃఖిస్తుంటే యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడి. హల్లెలూయా. ఆయన 2000 సంవత్సరాల క్రితం మాట్లాడిన మాట. ఆయన 2000 సంవత్సరాల క్రితమును ఆయన శిలువ త్యాగము చేస్తున్నప్పుడు ఆయన పలికిన మాట ఏంటంటే, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తము ఏడవండి అన్నాడు. హల్లెలూయా. ఏడ్చేవారు కరువైపోయారండి. దేవుని యొక్క సన్నిధిలో ఏడ్చేవారు లేరు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఏడమన్నాడు దేవుడు? ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భమును పాలివ్వని స్తన్యములని ధన్యములైన చెప్పు దినములు వచ్చును. హల్లెలూయా. ఇప్పుడు చాలామంది నా కడుపును పుట్టకపోయినా బాగుండునని అనే మాటే వినబడతా ఉంది. ఎందుకు పుట్టారో నాకు అర్థం అవట్లే. అయ్యో, పుట్టకుండా ఉంటేనే మేలు అనే చాలామంది నోటితో వింటున్నాం. హల్లెలూయా. అందుకే ప్రభు చెప్పాడు, ఆ చివరి దినాల్లో ఇలాగుంటుంది. తల్లి జాడ పిల్లకు లేక, తల్లి జాడ పిల్లకు రాక, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాక, చెట్టుకొకరై పుట్టకొక్కరై తలై అరచే రోజు, చెట్టుకొకరై పుట్టకొక్కరై అనాథలై అరచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడే లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడే లేడు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే ఆ రోజు. హల్లెలూయా. ప్రభు చెప్పాడు, కనని గర్భములు పాలువని స్తన్యములు ధన్యములై చెప్పు దినములు వచ్చును అన్నాడు. అప్పుడు చెప్పాడు, ఆ దినాలు ఇప్పుడే మనం చూస్తున్నాం, మన కళ్ళారా చూస్తున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనము దేవుని యొక్క సన్నిధికి అవన్నీ కూడా దేవునితో చెప్పి, ప్రభా అయ్యా నీ కృప ఉంచయ్యా, నీ సన్నిధి మాతో ఉంచని చెప్పి దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి. అందుకే యెరూషలేము కుమార్తెలకు దేవుడు చెప్పాడు, నా గురించి కాదు, మీ గురించి, పిల్లల గురించి ఏడవండి, ప్రార్థన చేయండి అని దేవుడు మాట్లాడాడు. కానీ ఆ బాధ్యత మరి తల్లిదండ్రులకు ఉన్నది కనుక విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు, ఎందుకంటే ఇటువంటి సమయం రాబోతూ ఉందని ప్రభుకి ముందుగానే తెలుసు. ఆ ఉగ్రత దినము రాకముందే మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆశీర్వదించి నడిపించుటకు ఆయన సిద్ధంగా ఉన్నారు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు గ్రంథం 1వ అధ్యాయం, యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం అంటాడు, వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించురేమో అని వారిని పిలువనప్పించి వారిని పవిత్రపరిచి అరుణోదయములు లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమే దహన బలులు అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగూ చేయుచుండెను. దేవునికి స్తోత్రం. యోబు అప్పుడప్పుడు చేయుచుండెనని రాయబడలే. యోబు ఎప్పుడు చేస్తున్నాడు? నిత్యము ప్రార్థన చేస్తున్నట్ట. ఎవరి గురించి? తమ పిల్లలు 10 మంది, 7 కుమారులు 3 కుమార్తెలు. వారు 7 వారానికి 7 రోజులు కూడా 7 కుమారుల దగ్గర విందు జరుగుతూ ఉంది. వీళ్ళు విందు తిన్న తర్వాత వారు హృదయాల్లో దేవుని దూషించారేమో అని. హల్లెలూయా. మనుషుల్ని దూషించే వాళ్ళు చాలామంది ఉన్నారులేండి. వాళ్ళు హృదయాల్లో సణుక్కునే వాళ్ళు చాలామంది ఉన్నారా? ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? సణుక్కుంటున్నారు. ఆ సణుగులు ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. హల్లెలూయా. వీళ్ళ హృదయాల్లో దేవుని మీద ఏమన్నా ఆయాస్కరంగా మాట్లాడారేమో అని చెప్పేసి ఏం చేస్తున్నాడండి? అరుణోదయం లేచి ఒక్కొక్కరి నిమిత్తము, వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలులు అర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అలా నిత్యం చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు మనల్ని దహన బలి ఏమీ అర్పించమని చెప్పలే. ఏం చేయమన్నాడు? ప్రార్థన. యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము కాదు, మీ నిమిత్తము మీ పిల్లల గురించి ఆడవండి. యోబు అంత ప్రార్థన చేసిన సాతాను ఏం చేస్తుంది? శోధించడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మన విశ్వాసం ఎలాగుంది? మన ప్రార్థన ఎలాగుంది? ఎంతవరకు మనం ప్రార్థన చేస్తున్నాం అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలోనే మనం చూడగలుగుతున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచనము, మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగినిచ్చుటకు దీపస్తంభం మీదే పెట్టుదురు. హల్లెలూయా. మనుషులు ఏం చేస్తున్నారు? దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో వెలిగింపబడిన మనము మన దీపాన్ని ఎక్కడ పెట్టకూడదు? కొంచెం అంటే కొలత. కొంచెం దేనికి ఉపయోగిస్తారు? కొలతకి. అంతేనా? దేనికి ఉపయోగిస్తారు? కొలత. అంటే మనం ప్రార్థన సరిపోద్ది. కొలత. కొంచెం అంటే కొలతకు సాదృశ్యం. అంటే నేను చేసి ప్రార్థన చాలు బాగానే చేశానులే అని మనము కొలతలు వేసుకోవడానికి కుదరదు. హల్లెలూయా. మంచం కింద పెట్టరు. ఎక్కడ ప్రార్థన చేయవలసిన సమయంలోనే ఏమొస్తుంది? మనకి ఏమొస్తుందండి? మాట్లాడలేదే? నిద్ర. ఏమొస్తుందండి? నిద్ర. పనిలో ఉన్నంతసేపు రాదండి. నిద్ర ఎక్కడొస్తుంది? ప్రార్థన అనుభూతిలోకి నిద్ర వస్తుంది. హల్లెలూయా. అందుకే కొంచెం అన్నాడు. కొంచెం అంటే కొలత కొలుసుకోవడానికి, ప్రార్థన కొలుసుకోవడానికి లేదు. ఈ కొలిసేదంతా కూడా ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన దగ్గర ఉంది. ఆయన ఎలాగా కొలుస్తాడో తెలుసా? ఆజ్ఞలనే రాళ్ళు వేసి తోస్తాడు. ఏమేస్తాడు? ఆజ్ఞలనే రాళ్ళు వేస్తాడు. ఆజ్ఞలనే రాళ్ళు వేసి నీ విశ్వాసాన్ని ఒక ప్రక్కన వేస్తాడు. అప్పుడు దానికి సరిపోవాలి. అంతేగాని ఈ లోకంలో పర్లేదు, నేను చాలా భక్తి గలవాడిని, లేకపోతే నేను చాలా భక్తి పర్రాలని, నేను చాలా ప్రార్థన చేస్తాను, నాకు భక్తి చాలు అని చెప్పేసి కొలత కొలుసుకోవడానికి లేదు. రెండోది
మంచం కింద పెట్టరు కదా. అంటే ఈ యొక్క శరీరాన్ని దేవుని దగ్గరికి వచ్చినప్పటికీ దేవునికి సజీవ యాగముగా మనం అప్పగించుకోవాలి. హల్లెలూయా. సుఖము కోరుకోకూడదు. మందిరములోనికి వచ్చినప్పుడు సుఖము కోరుకోకూడదు. నువ్వు లోకములో ఎలాగైతే ఉన్నావో, నీ పని చేసేటప్పుడు ఎలాగైతే చేస్తావో, అలాగే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు కూడా ఏం చేస్తావు? ఎలాగేస్తావు? అలాగే ఉండాలి. కానీ మన లోకరీత్యా మన పనులన్నీ చేసుకోవడానికి ఓపిక ఉంటుంది, కానీ మందిరంలోకి వచ్చేటికి నీరసం ఉంటుంది. కారణం, నీవు కొంచెము మంచం కింద పెడుతున్నావు నీ దీపం, అందుకే నీ జీవితాల్లో ఆశీర్వాదము రావట్లే. యోబు నిత్యం చేస్తున్నాడు. అయ్యో ఈ వారం చేశానులే అని ఆపేయట్లేదు, మళ్ళీ చేశానులే అని ఆపేయట్లే. అతని జీవితాంతము కూడా దేవుని సన్నిధిలో తన బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనం కూడా మన బిడ్డల కోసం, ప్రభువే చెప్పాడు కదా, యెరూషలేము కుమార్తెలారా అని సంబోధన చేశాడు. కనుక మనము బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకోవాలి. నువ్వు కొంచెం కింద మంచం కింద పెట్టకూడదు, అది వెలుగు ఇవ్వాలి. ఇతరులు ఆ వెలుగును చూడాలి. కనుక ఆ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ వాక్యంలో దేవుని సన్నిధిలో మరియా యేసుప్రభు పాదాల దగ్గరికి వచ్చి కూర్చుని ఆయన చెప్తున్న మాటలన్నీ కూడా ఏం చేస్తుందండి? హృదయంలో భద్రము చేసుకుంటుంది. మరి ఇప్పుడు భద్రం చేసుకున్న వారు ఎంతమంది ఉన్నారు? దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క మాటలు హృదయంలో భద్రం చేసుకునే వారు ఎంత ఉన్నారు? నువ్వు లోకంలో ఎంత కష్టపడుతున్నావు, దేవుని దగ్గర ఎంత మరి కష్టపడుతున్నావు ఆలోచించుకో. అందుకే దేవుడు అన్నాడు, మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం అంటున్నాడు, అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణముల గురించి నేను, ఏమి ధరించుకుందుమని మీ దేహముల గురించి నేను చింతపడకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. హల్లెలూయా. ఏం తినాలా, ఏం తాగాలా, ఇయే ఆలోచన. ఏమి తిందుమో ఏమి తాగుదుమో మీ ప్రాణము గురించి అయినను, ఏమి ధరించుకుందామని మీ శరీరం గురించి ఆలోచించకండి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కాగా. ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నారు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. హల్లెలూయా. మనం వాటికంటే కొంచెమా? అందుకే భక్తుడు అన్నాడు, నువ్వు నరపుత్రుని దర్శించుకొనుటకు వాడు ఏ పాటివాడు. ఏం పాటివాడంటే దేవునికంటే వారిని కొంచెము తక్కువనిగా చేసావు. హల్లెలూయా. దేవునికంటే వారిని కొంచెం తక్కువనిగా చేస్తావు. అందుకనే ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కనుక మనము విశ్వాసంతో ఆయన యొక్క మాటకు విధేయత కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని అందరినీ కూడా ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కనుక మనం దేని గురించి కూడా చింతపడక్కర్లేదు. అందుకంటున్నాడు, మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరుడెక్కువ చేసుకొనగలడు. మనం చింతించి అలాగుండిపోయే కంటే నీ చింత యావత్తు దేవుని మీద వేయాలి. నీ చింత దేవుని మీద వేసినప్పుడు ఆయన నిన్ను నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా.
సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. వాటిలో శ్రేష్ఠులు మనం. ఆ వస్త్రాల గురించి ఎంత పడుతున్నాం? అడవి పువ్వులు చూడండి ఎంత అందంగా ఉంటున్నాయో, కానీ అవి కూడా ఒక సమయానికి వాడిపోతున్నాయి. అలాగే నా జీవితం కూడా అలాగే అయిపోతుంది. కాబట్టి 31వ వచనం, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడకుడి, అన్యులు వీటిని గురించి విచారణ చేయుదురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. హల్లెలూయా. మనకు కావాలి, ఏం కావాలని ఎవరు తెలుసు? పరలోక తండ్రికి తెలుసు. మనం ప్రార్థన చేస్తే ఏం కావాలో దేవునికి తెలుసు. అందుకే యోబు ఒకే మాట ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు ఇచ్చెను, దేవుడు తీసుకును, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకనే అదే ప్రార్థన చేశాడు. పిల్లలు అన్నాడా? ఆస్తి అన్నాడా? అనలేదు. ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, ఆయన నామమునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ మీకు కావాలని ఆయనకు తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడన్నీ మీకు అనుగ్రహించబడును. మీరు మొదట ఏం చేయాలి? నీతిని, రాజ్యాన్ని వెతకాలి. మనం ఏం వెతుకుతాం? లోకాన్ని. రేపు ఏం చేయాలా, రేపు ఎన్ని గంటలు లేవాలా, ఎన్ని గంటలకు బయటికి వెళ్ళాలా, ఏం చేయాలా, వీటి గురించి ఆలోచిస్తాం. కానీ అది కాదు, ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలి. ఆయన సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకుని యోబు ఎలాగైతే నిత్యము ప్రార్థన చేశాడో అలాగా ప్రార్థన చేస్తే మన బిడ్డలకు ఆశీర్వాదాలు దేవుడిస్తాడు. చివరి రోజులు, చివరి గడియలు. ఎందుకంటే బహు భయంకరంగా ఉన్న, ఎక్కడ సమాధానము లేదు. భయము, ప్రతి జీవితానికి భయం వెంటాడుతుంది. ఒక పెళ్లి నిశ్చితార్థం జరిగిపోయిందంట.
అనేక ప్రాంతాల్లో జరుగుతున్న విషయాలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఏంటంటే అక్రమ విస్తరించుట చేత అనేకుల్లో ప్రేమ చల్లారిపోద్ది. ఏ కుటుంబంలో నెమ్మది లేదు. నిన్నే ఒక విషయాన్ని చూశాను. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోకుండా జీవిస్తున్నారట. జీవిస్తుంటే పిల్లలు కన్నారట. కనగానే తీసుకెళ్ళి పెరట్లో పాతి పెట్టేశారట. ఎంత భయంకరం అండి ఆ విషయం. ఎంతోమంది బిడ్డలు లేక ఏడుస్తుంటే ఆ పాపాన్ని కప్పెట్టడానికి ఏం చేసింది ఆ మనిషి? చంపేసి పెరట్లో కప్పెట్టేసిందట. 2 సార్లు అలాగా జరిగిందంట. ఓసారి ఆ ప్రేమించిన అతను అన్నాడంటే, ఏంటి పిల్లలు కనబట్టలేదు కదా, ఏం చేసావని అడిగితే, ఇలాగా మళ్ళీ అందరూ అడుగుతారని చంపేసి పెరట్లో పాతి పెట్టాను అన్నాడంట. వాళ్ళకి ఏదోటి ప్రాయశ్చిత్తం చేయకపోతే మనకి శాపం వస్తుంది అంటే ఆ మనిషి ఏం చేసిందంట, ఆ ఎముకలన్నీ తీసి కవర్లో పెట్టించిందంట. అతను ఏమన్నాడని, నేను ప్రాయశ్చిత్తం చేస్తానని. అప్పుడు ఆడేం చేశాడంటే ఎముకలన్నీ దాచుకుని కొంతకాలానికి ఈ మనిషి ఏం చేసిందంటే అతను విడిచిపెడితే ఆడేం చేశాడంటే ఆ ఎముకలు పట్టుకెళ్ళి కోర్టులోకి వెళ్ళి ఇలాగ చేసిందని కేసు వేస్తే DNA టెస్ట్ చేస్తే తేలిపోయింది. అప్పుడు ఆ మనిషిని తీసుకెళ్ళి జైల్లో వేశారు. ఎంత బరిదెగిస్తున్నారు, పరిస్థితులు మారిపోతున్నాయంటే కారణం ప్రభు వచ్చే రాకడ గుర్తులు మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, యోబు ఎలాగైతే ప్రార్థన చేశాడో, దేవుడు ఎలాగైతే ఆశీర్వాదం కోసం పిల్లల కోసం ప్రార్థన చేయమన్నాడో అలాగే మనము చేయవలసి ఉంది. అలాగే యాకోబు గురించి కూడా మనం చూడగలుగుతాం. ఆదికాండం 32 అధ్యాయం. యాకోబు ఏం చేస్తున్నాడంటే 32:23 అంటాడు, యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను. యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. ఒక్క నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. హల్లెలూయా, హల్లెలూయా. అంతా పంపించాడు. నాదేమీ లేదు. ఇంకా తనకున్న ఆస్తిలో ఏది కూడా తనతో పెట్టుకోలేదు. ఇది నాది అన్న అహంభావం లేకుండా అంతా పంపించేశాడు. ఇంక ఒక్కడనే మిగిలాడు. ఒకడుంటే ఏముంటుంది? ఒకడుంటే ఆశీర్వాదం ఎలాగుంటుంది? ఒకప్పుడు మరి చూసినప్పుడు మేనమామ ఇంటికి ఎలాగ వెళ్ళాడు? ఒక్కడగా వెళ్ళాడు. ఇప్పుడు పోరాడి పోరాడి మోసపోయి ఆస్తి అంతా కూడబెట్టుకుని వచ్చాడు. ఇప్పుడు అంటున్నాడు, అది నేను కష్టపడింది కాదయ్యా, నీవు నన్ను ఆశీర్వదించాలి. హల్లెలూయా. నేను ఇంకేం కావాలి నీకు? లేదయ్యా, అన్నీ ఉన్నా సరే నీ ఆశీర్వాదం నాకు చాలా ముఖ్యం. అందుకే నీకు ఎన్నో ఉన్నాయి, డబ్బు ఉంది, బంగారం ఉంది, ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ దేవుని యొక్క ఆశీర్వాదం లేకపోతే ఏంటి పరిస్థితి అని చెప్పేసి యాకోబు ఒక్కడే ఆయన కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుకుంటున్నాడు. ప్రభువా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ పోనీయను. నువ్వు నన్ను ఆశీర్వదించు. అప్పుడు దేవుడు అడిగాడు, నీ పేరేంటి? నా పేరా యాకోబు. సరే, ఆ పేరు మార్చేసి ఇక నీ పేరు ఇశ్రాయేలుగా మారుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నీ పేరు దేవుడు మార్చాల. ఎప్పుడు మార్చాడు దేవుడు పేరు? అతని యొక్క గుణం మారిన తర్వాత, అతని బ్రతుకు మారిన తర్వాత. మనం ఎప్పుడు మారుస్తాం పేరు? బాప్తీసం ఇచ్చినండి పేరెట్టండి. పేరెట్టినా సరే ఆ పేరు మర్చిపోతూ ఉంటారు. కానీ యాకోబు, నువ్వు ఆశీర్వదించి పేరు పెట్టు. హల్లెలూయా. ఆశీర్వదించాడు దేవుడు. ఏమన్నాడు? ఇశ్రాయేల్ అంటే నా ప్రజలు. ఈరోజు మనం దేవుని ప్రజలుగా ఉండాలి, మనుషుల ప్రజలు కాదు. ఎవరు ప్రజలుగా ఉండాలి?
దేవుని ప్రజలుగా ఉండాలి. అప్పుడు నీ ఆశీర్వాదం ఏంటో దేవుడు నీకు ఇస్తాడు. మనుషులు నమ్ముకుంటే కంటే, రాజులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. హల్లెలూయా. ఆప్తులైన వారే హాని చేయ చూచిన మిత్రులే నిలువకుండినా, ఆప్తులైన వారే హాని చేయ చూచిన మిత్రులే నిలువకుండినా, న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయా, అసలు ఇంకేం కోరుకోనయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు చెప్పాడు, యెరూషలేము కుమార్తెలారా ప్రార్థన చేయండి. యోబు ఏం చెప్పాడు? యోబు ఏం చేశాడు? తన బిడ్డలందరి కోసం ప్రార్థన చేస్తున్నాడు. యాకోబు ఏం చేశాడు? రాత్రంతా పిడుగులాడాడు ఆశీర్వాదాల కోసం. మరి ఏమీ లేకుండా వచ్చేసాం. ఎంతసేపు మనం 9-9:30 లోపల వెళ్ళిపోతాం. ఈ లోపల ఆశీర్వాదం ఎంత వస్తాయి? ఒక గంట పని చేస్తే జీతం వస్తుందా? యేసుపాదం ఒక గంట వ్యాపారం కష్టపడాలి. హల్లెలూయా. కనుక లోకంలో కష్టపడతాం, దేవుని దగ్గర మాత్రం సుఖం కావాలి. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు గెత్సెమనే తోటలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్పాడంటే 38వ వచనంలో, యేసు మరణమంతుగా తన ప్రాణము బహు దుఃఖంలో మునిగిన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడని వారితో చెప్పాను. హల్లెలూయా. ఏమన్నాడు దేవుడు? మీరు ఇక్కడ మెలకుగా ఉండండి. నిద్రపోమ్మనలే, నిద్రపోమన్నాడా? ఏం చేయమన్నాడు? మెలకుగా ఉండండి అని ఈయన కొంత దూరం వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడట. ప్రార్థన చేసేటడికి మరలా శిష్యుల దగ్గరికి వచ్చేటప్పటికి ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. ప్రార్థన చేయండి అని ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తుంటే వీళ్ళు నిద్రపోతున్నారు. సరే, ఇంకా అయిపోయింది కదా. ప్రభు అన్నాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగుండి ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఈ కష్టాలు, ఈ శ్రమలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయండి అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళీ లోపల ఏం చేస్తున్నారు వీళ్ళు? మళ్ళీ వచ్చినప్పటికీ వారి కన్నులు ఎలాగున్నాయి? భారంగా ఉన్నాయి. కొంతమంది తెరవలేక తిరుగుతుంటారు. ఏంటి? కళ్ళు తెరవలేక తిరుగుతూ ఉంటారు. దేంట్లోనూ? ప్రార్థనలో. ఇంటి దగ్గర రాత్రంతా తెరుచుకొని ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఆట ఆడుతుంది కదా, అది నిద్రనవ్వదు. ఏది? మన ఎదురుగుండా ఉండి ఆట ఆడిస్తుంది కదా, అది నిద్రనవ్వదు. ఆ కళ్ళు ఎలా తెరుచుకుంటాయి. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పటికి మాత్రం కళ్ళు ఎలాగుంటాయి? భారంగా ఉంటాయి. అప్పుడు ప్రభు అన్నారు, అయ్యా ప్రార్థన చేయండి, భారంగా ఉన్నాయి అని. మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేసినోడికి మళ్ళీ వచ్చినోడికి శిష్యులు ఏం చేస్తున్నారు? ఇంకా అలసట తీసుకోండి అయ్యా, అలసట తీర్చుకోండి, ఇంకా
బయటంతా కష్టపడి వచ్చి ఎక్కడ తీసుకుంటారు అలసట? చర్చిలో తీసుకుంటారు, ప్రార్థనలో తీసుకుంటారు. ఆ కొద్ది సమయం దేవునితో గడుపుతున్న విశ్వాసం ఉండదు. అలసటంతా ఎక్కడ వస్తుంది? దేవుని యొక్క సన్నిధిలోనే కనబడుతుంది. లోకములో ఉన్నంతసేపు ఎంతసేపు అయినా సరే పని చేయడానికి ఓపుగా కనబడుతుంది, కానీ దేవుని సన్నిధిలోకి వచ్చేటికి కన్నులు భారమైపోతాయి. అలసట, నీరసము అన్నీ కూడా ఇక్కడనే వస్తాయి. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే, శోధనలో ప్రవేశించుకున్నట్లు మేలుకుగా ఉండి ప్రార్థన చేయండి. సాతాను శోధనలు అన్నీ కూడా వచ్చేస్తున్నాయి, మరణాలు వచ్చేస్తున్నాయి, కిటికీల గుండా ఎక్కేస్తుంది, ఆకస్మిక మరణాలు చాలా భయంకరంగా ఉన్నాయి పరిస్థితులు. వింటా ఉంటే భయము, వణుకు పుడతా ఉంది. రోడ్డు మీద వెళుతున్నామంటే ఎంత జాగ్రత్తగా నడాలో చాలా జాగ్రత్తగా నడాలి. మన ఇష్టం వచ్చినట్టుగా నడిచామంటే ఎవరు ఎత్తుకుపోతారో తెలియదు. అందుకనే మనం పాటించవలసిన విషయాలు పాటించి రోడ్డు మీద జాగ్రత్తగా వెళ్తే మనం కాపాడబడతాం. దేవుని సన్నిధిలో దేవుడు చెప్పిన మాటలు వింటూ ఆయన చెప్పినట్టుగా మనం ప్రార్థన చేస్తే దేవుడు మన కుటుంబాన్ని కాపాడతాడు. హల్లెలూయా. కనుక ఈ రాత్రి నీ తీర్మానం ఏంటి? దేవుడు చెప్పిన మాటే కదా. అందుకే మనం కూడా రండి, మనందరం ఏకీపించి ప్రార్థన చేద్దాం. దేశంలో ఏమన్నా బాగుందా అంటే దేశం బాగాలేదు. ఏమని చేస్తున్నారు? ఒకే మతం ఉండాలని తీర్పు. ఇటువంటి జరుగుతున్నప్పుడు మనము చేయవలసింది ఏంటంటే ఆయన పాదాల దగ్గర ప్రార్థన చేయాలి. ఎస్తేరు గ్రంథములో మనం చూస్తాం, యూదులందరినీ కూడా ఏం చేయాలనుకున్నారు? సమూల నాశనం చేయాలనుకున్నారు. కానీ ఎస్తేరు చేసిన ప్రార్థన, హల్లెలూయా, ఎస్తేరు చేసిన ప్రార్థన తన జనాంగాన్ని రక్షించుకుంది. తన ఆశ తన కోట్లో ఉందనుకోలే. మనం ఏమనుకుంటాం? మన కోట్లో అదే మన రొట్టె సామెత ఉంది కదా, మా రొట్టె పొయ్యిలో ఉందండి, ఎదటోడు ఎలాగైపోతే మనకెందుకు అన్నా కాదు. ఎస్తేరు ఏం చేస్తుందంటే, నేను కోటలో ఉన్నా సరే 3 రోజులు ప్రార్థన చేస్తాను, ఒకవేళ రాజు దగ్గరికి వెళ్ళి చంపేసినా చచ్చిపోతాను. చూసారు ఎంత ఆసక్తో? తన జనాంగం గురించి అంత ఆసక్తి. అలాగే చూసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, రాహాబను వేశ్య ఏం చేసింది? ఆ వేగిల వారిని దాచిన తర్వాత వాళ్ళతో అంటుంది, అయ్యా మీకు ఉపకారం చేశాను, నాకు ఒక్కదానికే చెయ్యండి. ఏంటి? నాకు ఒక్కదానికే చెయ్యండి, నేనే కదా మిమ్మల్ని దాచాను. మాట్లాడరేటి? నేనే కదా మిమ్మల్ని దాచిపెట్టాను, అందరూ వచ్చారేటి, అందరూ కష్టపడ్డారేటి అనలే. నా తల్లింటోళ్ళు, నా తండ్రింటోళ్ళు, నా అక్కింటోళ్ళు, నా చెల్లింటోళ్ళు, నా తమ్ముడింటోళ్ళు, వాళ్ళ అన్నదమ్ములకి వాళ్ళకి కలిగిన వాళ్ళు ఎంత ఆసక్తి ఉంది చూసారా? దేవునికి స్తోత్రం. నేనేమనుకుంటాను? నా కడుపు నిండితే సార్, నా కడుపు నిండింది రండి, సరిపోదు. విశ్వాసంతో మనం ఉండాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. కనుక నేను అనుకున్నాను ఇవాళ వాతావరణం చాలా బాగుంది, మన వాళ్ళందరూ ఏం చేస్తారు? శనుకు మధ్యలో వస్తారా రారో అనుకున్నాను. నేను ఇవాళ రాజమండ్రి వెళ్ళాను. చినుకు శరీరం ఏముంటుంది? రెస్ట్ తీసుకో. ఆత్మ ఏముంటుంది? ఆత్మ మీకు అంటదో లేదా? మరి మీకు అందలేండి. ఇంకా ఒకటే చెప్తుంది మీకు, శరీరం చెప్పినట్టే చెయ్యి అంటారు తప్ప. అందుకే దేవుడు ఏమన్నాడు? శరీరం బలహీనం, ఆత్మ సిద్ధంగా ఉండాలి. ఆత్మ సిద్ధపడాలంటే ఎక్కడ ఉండాలి? దేవుని దగ్గర ఉండాలి. శరీరం బలపడాలంటే లోకంలో ఉండాలి. దేవునికి స్తోత్రం.
కనుక దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసంతో ఆ యొక్క ఆత్మ సిద్ధపాటు చేసుకోవాలి. శరీరం ఎక్కడికైనా ఉండిపోద్ది, ఆత్మ సిద్ధపడాలి. ఆ సిద్ధపాటు కలిగి ప్రభు సన్నిధిలో ప్రభు చెప్పిన మాట ప్రకారంగా ఆయన ప్రార్థన చేశాడు, శిష్యుల్ని ప్రార్థన చేయమన్నాడు. యెరూషలేము కుమార్తెలారా, నా గురించి ఏడవకండి, మీ గురించి మీ పిల్లల గురించి ఏడవండి. యోబు ఏం చేశాడు? ప్రతిరోజు కంచేస్తున్నాడు. మనం ఏ కంచేస్తున్నాం? ఆలోచన చేసుకో, నీకు నీవే ఆలోచన చేసుకో. ఒకరి గురించి ఒకరికి అవసరం లే. ఇక్కడ చూసినప్పుడు ప్రార్థన చేయండి అని ప్రభు కొంచెం దూరం వెళ్ళి ప్రార్థన చేస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? శిష్యులు నిద్ర. అలసిపోయామండి, అలసిపోయాం. రైటే, అలసిపోతావు. నిద్రపోతే ఏమైంది? బుద్ధి లేని కన్యకులు అంతే, నిద్రపోతే అంతే, ఇంకా వేరే మార్గం లేదు. మెలకువగా ఉన్నవారు మాత్రం 5 బుద్ధి గలవారు వెళ్ళారు, బుద్ధి లేని 5 విడిచిపెట్టబడ్డారు. సాతాను శక్తులు పనిచేస్తున్నాయి, దురాత్మ కార్యాలు రాజ్యంలో పనిచేస్తున్నాయి, దేశంలో పనిచేస్తున్నాయి, కుటుంబాల్లో పనిచేస్తున్నాయి. కనుక ఇవన్నీ కూడా బంధించబడాలంటే నువ్వు కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. యాకోబు ఎలాగైతే కాళ్ళు పట్టుకున్నాడో ఆయన పాదాలు పట్టుకోవాలి. యోబు ఎలాగైతే కంచేశాడో అలాగే నీ కుటుంబానికి కంచె వేయాలి. యేసుప్రభు ఎలాగైతే ప్రార్థన చేశాడో అలాగ చేసినప్పుడు మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. ఎస్తేరు తన జనాంగాన్ని రక్షించుకోవడానికి ఎంత ప్రయాసపడిందో మరణానికి కూడా తెగించింది. అటువంటి ప్రార్థన కావాలి. రాహాబును వేశ్యయుండి కూడా ఏం చేసింది? తన కుటుంబాలు రక్షించుకోవడానికి తీర్మానం చేసుకుంది. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పాడు మనం కొంచెం కొలత ప్రార్థన కాదు, కొలత చాలే పడుకుంటానులే విశ్రాంతి అయి కాదు. దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవిస్తే, దేవుడి సన్నిధిలో విశ్వాసంతో జీవించినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక ఆ విధంగా మనం అందరం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థన చేయాలి. ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. ఎవ్వరు కొంచెం కింద ఎట్టకండి, ఎవరు మంచం మీద ఎట్టకండి. ప్రార్థన చేయండి. అందరూ విన్న మాట ప్రభు చెప్పింది, యెరూషలేము కుమార్తెలారా అని. నీకే కదా మాట, నాకే కదా. సంఘం అంటే స్త్రీ అని మాట్లాడాడు దేవుడు. ఆ సంఘములో ఉండేవారందరూ కూడా యెరూషలేము కుమార్తెలే. స్త్రీ అని పురుషుడని భేదం లేదు. సంఘం అంటే వధువు. కనుక ప్రార్థన చేయాలి అందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు, గొప్ప దేవుడని స్తోత్రం. అందరూ కూడా నోరు తెరవండి. ప్రభువా నా కుటుంబాన్ని ఆశీర్వదించు అయ్యా. యోబు ప్రార్థన నాకు నేర్పించు. ఎస్తేరు ప్రార్థన తన దేశ జనాంగాన్ని రక్షించుకోవడానికి. హల్లెలూయా. ప్రార్థన అందరూ చేయాలి. అయిందయ్యా, నా కుటుంబము రాహాబు వేశ్యయుండి కూడా. అందుకంటే మీకంటే దొంగలు వేశ్యలు పరలోకంలో ఉంటారు. ఎందుకంటే మనం కొంచెం మంచం కొలతలో. ప్రార్థన చేయాలి. చిన్నపిల్లలు కూడా ప్రార్థన చేయాలి. బహు భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నాం, సమాధానం లేదు. హల్లెలూయా. అయ్యా ఒక్కసారి దృష్టించు ప్రభువా. ఎస్తేరు ఎంత ప్రార్థన చేసింది ఇశ్రాయేలు అయ్యా రక్షించుకోవడానికి, యూదులు రక్షించుకోవడానికి. ఇప్పుడు కూడా అటువంటి తీర్మానాలు జరగబోతున్నాయి. దేశంలో ఒక తీర్మానం చేయాలని సిద్ధపడుతున్నారు. వారి ఆలోచనలన్నీ, వారి ఉద్దేశాలన్నీ చెడగొట్టబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారి ఉద్దేశాలు లైవ్ చేయండి తండ్రి ప్రభువా. ఏదైనా నీ ఉద్దేశమే. ఎస్తేరు తండ్రి ప్రభు ఎంత గోజాడి ప్రార్థన చేసిందయ్యా.
హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. శిష్యులకు ప్రార్థన చేయమంటే అలసిపోతున్నారు, కళ్ళు భారంగా ఉన్నాయి. లోకంలో ఉండో భారం, మన ఇంటి పనిలో ఉండో భారం, దేవుని సన్నిధికి వచ్చినట్టుకే సుఖం కావాలా. నువ్వు భారంగా ఏం ప్రార్థన చేయలేదే, చక్కగా నీకు అన్ని సౌకర్యాలతో ప్రార్థించడానికి కూడా నీకు అవకాశం లేకుండా ఉందా? యాకోబు ఎక్కడ చేశాడు? ఆశీర్వాదం కోసం చూసావు కదా, ఎక్కడ చేశాడు? ఎడారిలో ఎదురుగుండా నీరు, వెనకాల మరి ఇది. అటువంటిప్పుడు కూడా ఒక్కడే ప్రార్థన చేశాడు. నీకు ఒక్క తోడు లేకపోతే ప్రార్థన రాదు. కనుక విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోదాం. హల్లెలూయా. అయ్యా, మా దేశంలో సమాధానం కావాలని ప్రార్థన చేద్దాం. మా దేశంలో నెమ్మది కావాలి, మా దేశంలో ఐక్యత కావాలి, అందరూ సుఖంగా ఉండాలని ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఒకసారి స్తోత్రం, స్తోత్రం. ఐక్యత కావాలి ప్రభా, ఓ సమాధానం కావాలి ప్రభా, మా దేశానికి ఆశీర్వాదం కావాలి ప్రభా అని ప్రార్థన చేయి. ఓ మా రాష్ట్రం ఆశీర్వదించబడాలి ప్రభా, స్తోత్రం. మా దీవించబడాలి, ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచబడాలి, ఐక్యత కావాలి, సమానత్వం కావాలి తండ్రి ప్రభా. నీ స్తోత్రం, స్తోత్రం. మా కుటుంబాల్లో నెమ్మది కావాలయ్యా, స్తోత్రం, స్తోత్రం. ఐక్యత కావాలి తండ్రి ప్రభా, నీ స్తోత్రం. హల్లెలూయా. మా కుటుంబాలకి రక్షణ కావాలి, హల్లెలూయా. అయ్యా, బలహీనలు స్వస్థపరచయ్యా, స్తోత్రం, స్తోత్రం. అనారోగ్యంతో ఉన్న వాళ్ళు స్వస్థపరచు, హల్లెలూయా, హల్లెలూయా. స్వస్థపరచు నామములో స్వస్థపరిచే నేనేని చెప్పావు కదా తండ్రి ప్రభా. ఎటువంటి వ్యాధి బాధలనే స్వస్థపరుస్తానని వాగ్దానం చేసావు తండ్రి ప్రభా. ఎవరు కొంచెం కింద పెట్టద్దయ్యా, ఎవరు మంచం కింద పెట్టద్దయ్యా. అయ్యా, అందరూ కూడా నీ కొరకు కష్టపడాలి ప్రభా, సుఖపడ్డానికి కాదు నీ మందిరానికి వచ్చేటప్పుడు తండ్రి ప్రభా. అందరూ తండ్రి ప్రభా వారి వారి పనుల్లో కష్టపడేవారే, అందరూ కష్టపడి పని చేసేవారే. కానీ నీ దగ్గరికి వచ్చినప్పుడు సుఖం కోరుకుంటున్నాము ఒకవేళ నేను. నీ శిష్యులు కూడా అలాగే కన్నులు భారమైపోయినాయి, అలసట ఎక్కువైపోయింది అయ్యా వాళ్ళకి కూడా ప్రార్థించడానికి. ఓ నీ పాదాలు పట్టుకుని ఓ బ్రతిలాడుకుని కృపణ దయచేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, ఇంకా నశించిపోయిన ఆత్మలు రక్షించబడాలి. హల్లెలూయా. వాతావరణ స్వాధీనంలో ఉంచుకో ప్రభా. హల్లెలూయా. నీ స్తోత్రం, స్తోత్రం. ఆరోగ్యకరమైన రెక్కలైన ప్రతి కుటుంబం ఉండాలి తండ్రి ప్రభా. యోబు కుటుంబం లాగా ఉండాలి, ఆశీర్వదించబడిన కుటుంబంగా. నాయన ఎస్తేరు చేసే ప్రార్థన లాంటి ప్రార్థన అయ్యా, ఆశీర్వాదం కొరకు యాకోబులాగా ఓ పెనుగులాడడానికి సాయం చేయి. మరణాలు చాలా త్వరితంగా వచ్చేస్తున్నాయి ప్రభా. నైనా మేము చూడలేని పరిస్థితిలో ఉన్నాం అయ్యా. హత్యలు ఎక్కువైపోతున్నాయి, మానభంగాలు ఎక్కువైపోతున్నాయి తండ్రి ప్రభా. అయ్యా, శాంతి కలిగిచేయి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, నీ స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ నీ జీవితంలో సరిపెట్టుకోకు, చాలే నా భక్తి బాగుంది అనుకోకు. హల్లెలూయా. గనుడవైన అల్పుడవైనా ఈ లోకమేలే అధిపతివైనా, గనుడవైన అల్పుడవైనా
ఈ లోకమేలే అధిపతివైనా క్రీస్తు న్యాయపీఠం ఎదుట మరి నీ గతి ఏమవుతుందో తెలుసుకో. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మరి నీ గతి ఏమవుతుందో తెలుసుకో. मैंने टेकल ओ पार्सिन मैंने टेकल ओ पार्सिन వ్రాసెను శాసనం దేవుని చేతితో వ్రాసెను శాసనం దేవుని చేతితో దేవుని త్రాసులో నీవు తేలిపోదువో దేవుని త్రాసులో తేలిపోదువో मैंने टेकल ओ पार्सिन मैंने टेकल ओ पार्सिन. హల్లెలూయా. తీర్పు తీర్చే నీవు తీర్పు తీర్చుకోవా? నీది కంటిలో దూలం ఉంచుకొని ఎదుటివారి కంటిలో నలుచుని చుట్టి వెక్కిరించటేది. మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసుకో. చాలామంది ఎదుటి వాళ్ళకి తీర్పు రాస్తూ ఉంటారు, ఎదుటి వాళ్ళు తీర్పు గురించి మాట్లాడుతూ ఉంటారు. నీ తీర్పు ఏమవుద్దో ఒకసారి ఆలోచించావా? నీ బ్రతికేంటో ఆలోచించుకున్నావా? ఆలోచించుకో. ఎదుటి వారికి తీర్పు తెచ్చే నీవు ముందు తీర్పు తెచ్చుకో. ఆయన రాస్తాడు, ఆయన ఆజ్ఞలనే రాళ్ళు వేస్తాడు కనుక సిద్ధపడదాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువా, కడవరి కాలపు హెచ్చరికలు సహాయం చేయండి తండ్రి. ఇసుక్కోకుండా ప్రార్థన చేయమన్నావు, ఎడతెక్క ప్రార్థన చేయమన్నావు తండ్రి. మెళుకువగా ఉండి ప్రార్థన చేయమన్నావు తండ్రి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయమన్నా. ఎంతగానో ప్రార్థన గురించి హెచ్చరించావు ప్రభువా. ఇదిగో ఈ కడవరి దినాల్లో పరిశుద్ధుడా, మేమందరము నీ రక్తంతో శుద్ధులు అయ్యేలా చేయండి. ముందు పాపాలు క్షమించబడేలా చేయండి. అందరికీ పాపము నుండి విడుదల పొందేలా చేయండి. ఆ తర్వాత నీ ఆత్మతో నింపండి, నీ ఆత్మతో నింపండి. ఆత్మతో నింపి వచంపసఖ్యం కాని మూలుగులతో ప్రార్థన చేయడం మాకు నేర్పించు ప్రభువా. హెచ్చరించుతున్నావు నువ్వు. యెరూషలేము కుమార్తెలారా, నా కోసం కాదు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకంటే నాయనా, నువ్వు ఎలాగా పరలోకంలోకి వెళ్ళిపోయావు, ఎలాగా ఆరోహణం అయిపోయావు, అక్కడికి రావడం కోసం మేము ఏడవమన్నాం. పాపం నుండి విడుదల పొందమన్నాం. పాపాలు పెట్టుకుని ప్రార్థన చేస్తే నీ దగ్గరికి వస్తుందా? నీతిమంతుల ప్రార్థన ఆయనకు ఆనందదాయకము. తండ్రి, నీకు ఆనందం. గుర్రముల బలమునందు సంతోషించవు, నరుల కాలి సత్తు ఎందు ఆనందించవు. తన యందు భయభక్తులు గల వారి యందును, తన కృప కొరకు కనిపెట్టి వారి యందును ఆనందించువాడు. గనక శుద్ధులు అయ్యి ప్రార్థించేలా చేయండి. ఆ ఆత్మే మాకు కన్నీటి ప్రార్థన నేర్పిస్తారు. ఆ ఆత్మే అందరి కోసం మొర్రపెట్టడం నేర్పిస్తారు. కనుక
బిడ్డలందరూ ఆత్మను కలిగి ఉండేలా చేయి తండ్రి. పాపాలు పెట్టుకుంటే హృదయాల్లో ఆత్మ రారు. మీరు ఉండలేరు అందులోను. ఆత్మరూపిగా ఉంటానన్నా శుద్ధి అయిన హృదయాల్లోనే. కనుక బిడ్డలందరి మీద నీ రక్త ప్రోక్షణ దయచే ప్రభా. విడిపించు ప్రభు, సాతాను కట్ల నుండి విడిపించు ప్రభు. నాయన విడుదల దయచేయి అందరికీ. యవ్వనుల గురించి చెప్పబడుతుంది, ఎలా జీవిస్తున్నారో. మరి ఇక్కడ సంఘంలో యవ్వన బిడ్డలు ఎలాగుంటున్నారో నువ్వు చూస్తున్నావు. నీకు మరుగులేదు, పరిశుద్ధులుగా ఉండడానికే పిలుచుకున్నావు. గనక అందరూ పిల్లలు, యవ్వనులు, పెద్దలు, వృద్ధులు అందరూ రక్షించబడిన అనుభవం కావాలి. తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు. ఎస్తేరు ఎంతో భక్తిగా ఉంది, అందుకే ఆమెను హెచ్చించావు. ఆమె ప్రార్థన వలన, యూదుల ప్రార్థన వలన వాళ్ళ ప్రాణాలు దక్కించుకున్నారు. ప్రార్థన ఆలకించేవాడు. ఉపవాసం ఉండి మొర్రపెట్టినప్పుడు వాళ్ళకి సహాయం చేశారు. నాయన నీకు స్తోత్రాలు స్తోత్రాలు. మీరు రాత్రంతా ప్రార్థించారు, పగలు సేవ చేశారు. సోమరులం అయిపోకుండా, దీపం వెలిగించి కొంచెం క్రింద మంచం క్రింద పెట్టకుండా తండ్రి మీ వెలుగు ప్రకాశింపనేది. అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీద పెట్టండి అని చెప్తున్నావు. కుటుంబాల్లో నెమ్మది, కుటుంబాల్లో శాంతి, కుటుంబాల్లో సమాధానం, కుటుంబాల్లో ప్రేమ, కుటుంబాల్లో ఐక్యత దయచేయండి. ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకుంటే ఎందుకు శ్రద్ధ గలవారయ్యన వాక్యంలో ఉంది. కనుక ఆత్మ ఉంటే ఐక్యత ఉంటుంది, ప్రేమ ఉంటుంది. కనుక ఆత్మను కలిగిన జీవితం దయచేయండి తండ్రి. అలాగే రాహాబు వేశ్య అయినా నీ కార్యాల గురించి విన్నప్పుడు ఆమెకు విశ్వాసం పుట్టింది. ఇది కూడా మీకు దేవుడు ఇచ్చేస్తాడు, ఈరుకో కూడా మీరు స్వాధీనపరుచుకుంటారని చెప్పి వాళ్ళు దాచి ఆమె కిటికీ గుండా వాళ్ళని దించింది. తన ఇంటి వారందరినీ ఎర్రని దారం ఆనవాళ్ళ కిటికీకి పెట్టబడినప్పుడు ఆ ఇంట్లో అందరినీ చేర్చుకొని ఉగ్రత నుండి, నాశనం నుండి, మరణం నుండి తప్పించుకున్నారు. ఆమె ఇశ్రాయేలీల్లో ఒక ఆమెగా లెక్కించబడింది. ఆమె గర్భంలోంచి బోయజు పుట్టాడు. బోయజు ఓబేదుని కన్నాడు. ఓబేదు యెషయిని కన్నాడు. యెషయి దావీదుని కన్నాడు. దావీదు వంశంలోంచి యేసు ప్రభు వచ్చారు. కనుక నాయన నీకు స్తోత్రాలు స్తోత్రాలు. యాకోబు పెనుగులాడాడు, ఆశీర్వాదం కొరకు పెనుగులాడాడు. ఇవన్నీ కలిగి ఉన్న యేసు లేని బ్రతుకు వ్యర్థం. ఏదీ లేకపోయినా యేసుని కలిగి ఉంటే ధన్యత. గనక ఆశీర్వాదాలు, ఈ లోకాశీర్వాదాలు ఒకటే, పరలోక ఆశీర్వాదాలు. పరలోక ఆశీర్వాదాలు పరలోకం చేరుస్తాయి, ఈ లోకంలో ఈ పరలోకం చేర్చం. కనుక నా తండ్రి పరలోక ఆశీర్వాదాల కోసం పోరాడడానికి, నీ పాదాలు పట్టుకుని గోజాడడానికి, బ్రతులాడుకోవడానికి, విజ్ఞాపన చేయడానికి, రోదన చేయడానికి, అంగలార్చడానికి, కన్నీరు కార్చడానికి సహాయం చేయండి నాయనా. బిడ్డలందరికీ ఆసక్తి దయచే ప్రభా, ఆసక్తి దయచేయండి. ఆసక్తి కలిగి వారు మనసు పొందేలా చెయ్యి. ఒక నూతన హృదయంతో నిన్ను ప్రార్థించేవారుగా చెయ్యి తండ్రి. నేను స్తోత్రాలు స్తోత్రాలు. కనుకరించు, నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రలాపించేలా చేయి తండ్రి. వీళ్ళందరూ ఈ ఉగ్రత రాబోతుంది. దేశంలో నెమ్మది లేదు, ఎక్కడా నెమ్మది లేదు, రాష్ట్రాల్లో లేదు, ఎక్కడ శాంతి లేదు. మా ఆత్మకు నెమ్మది పై వెలిగే ఆ బంగారు యెరూషలేమే. కనుక ప్రభు
అందరూ సిద్ధపడడానికి కృప దయచేయండి ఆయన. నువ్వే తోడుగా ఉండు, బిడ్డలందరినీ ఆశీర్వదించు. ఆ పరలోక ఆశీర్వాదం దయచేయి. అది ఆశీర్వాదం అంటేని యాకోబు పొందిన ఆశీర్వాదం. పేరు మార్చబడింది, జీవితం మార్చబడింది. తండ్రి, వాళ్ళందరూ కూడా ఏర్పరచబడిన జనాంగం అయిపోయారు కనుక నా ప్రభా, చివరికి కొందరు నీ మాట వినలేదు కనుక నా తండ్రి, పరమకానాను చేరడానికి మేమందరం సిద్ధపడేలా చేయండి ప్రభా. దాని గురించి ఆసక్తి దయచేయండి. ముఖ్యంగాను ఈ లోక సంబంధమైన వాటి గురించి ప్రయాస కనుక తండ్రి, అలా కాకుండా నీ కొరకు ఈ లోకంలో జీవించి నిన్ను సంతోషపెట్టి నీ పిల్లలుగా చేయబడి నీ నిత్య మహిమలో ప్రవేశించడానికి కృప దయచేయమని వాక్యం చెప్పిన బిడ్డను దీవించి, కుటుంబాన్ని దీవించి నువ్వే నడిపించమని, ఆశీర్వదింపడిన సేవ జరగడానికి కృప దయచేయమని సర్వశక్తి గల యేసుక్రీస్తు నామాన్ని బట్టి బ్రతిమలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేశం కోసం ఒకసారి మనమందరము కూడా మన రెండు చేతులనెత్తి ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం. అందరూ కూడా, అయ్యా మా దేశంలో ఆశీర్వాదం కావాలి, మా దేశం క్షేమంగా ఉండాలి నాయన, యుద్ధాలు ఉండకూడదు అయ్యా నాయన, భూకంపాలు తండ్రి ప్రభు, అయ్యా వర్షాలు, అకాల వర్షాలు, ఓ సమాధానం దయచేయి, నాయకులకు మంచి మనసు దయచేయి, అందరూ ఐక్యతగా ఉండాలి తండ్రి ప్రభా, అందరూ ఆశీర్వదించబడాలి ప్రభా, ఓ దీవించబడాలి తండ్రి ప్రభా, ఆర్థికంగా అభివృద్ధిలోకి రావాలి తండ్రి ప్రభా. నీ స్తోత్రం, స్తోత్రం. ఓ దీవించండి, మా రాష్ట్రాన్ని దీవించండి, ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచాలి, ఆశీర్వాదాలు కావాలి తండ్రి ప్రభా. అయ్యా దీవించండి, దీవించండి. ఓ ప్రతి కుటుంబంలో నెమ్మది కలుగునుగాక అయ్యా, ప్రతి కుటుంబంలో ఐక్యత కావాలి. స్తోత్రం, స్తోత్రం. ఓ ప్రతి కుటుంబం సమృద్ధిగా దీవెనలతో నింపబడాలి. ప్రతి కుటుంబంలో కూడా ఎస్తేర్ లాంటి ప్రార్థన కావాలి, యోబు లాంటి ప్రార్థన కావాలి తండ్రి ప్రభా, యాకోబు లాంటి ప్రార్థన కావాలి. ఓ దయచేతని ప్రభా, యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఓ యవన బిడ్డలకి నీ వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవడానికి, ఓ దారి తప్పిపోకుండా, లోకం వైపు వెళ్ళిపోకుండా అయ్యా మంచి మార్గంలో నడిపించు. ఓ మరణాలు చాలా అధికంగా ఉన్నాయి, ఆకస్మిక మరణాలు అయ్యా, వాటన్నిటిని తప్పించండి, దీవించండి. రాత్రి నీ పాదాలకు చెంత చిన్న ఓ ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. ప్రతి గృహములో సమాధానం, శాంతి, ఆరోగ్యమును ప్రకటిస్తున్నాను. ఓ నీ దీవెనలతో కప్పండి. ఓ ప్రతి చేతుల కష్టార్జితము ఆశీర్వదించండి, బలపరచండి. మీరే ఘనత, మహిమ, ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసు నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తమే ఇచ్చే అపాధి క్రియలే, ప్రవేశ రక్తమే ఇచ్చే అపాధి క్రియలే, ప్రవేశ రక్త సంపూర్ణ ఉద్యమం, అపాధి క్రియలకి అంత నాశనం కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మనికి అన్యోన్య సహవాసం, త్రియేక దేవుని యేసు నామములో సదాకాలం ప్రతి బిడ్డ కుటుంబానికి తోడుగా ఉండి ఆయన రాకడ పర్యంతము నెమ్మది, సమాధానము, శాంతి, ఆరోగ్యాన్ని అంకించి ఆ నిత్య విశ్రాంతిలో మళ్ళందరినీ కూడా ప్రవేశింపజేయును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరు స్తోత్రం. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్. మరి పలహారం ఉంది, అందరూ తీసుకుని వెళ్ళాలని ప్రభువు తెలియజేస్తున్నాడు.